వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఏ వాయిస్ వినిపిస్తుంది? ఒకసారి నాకు వాయిస్ వినిపిస్తే ఎస్ అని చెప్పి చాట్ బాక్స్లో టైప్ చేయండి, లేదంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి వాయిస్ వినిపిస్తే. Yeah, we can hear you. ఓకే ఓకే అయితే ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ టైం అయితే 9:10 అయిపోయింది కాబట్టి ఇంక సెషన్ అయితే స్టార్ట్ చేద్దాము. సో బిఫోర్ టెల్లింగ్ ఎనీథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ మున్నా. ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్ అండ్ ట్రైడర్, అండ్ మై స్పెషాలిటీ లైస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ. అంటే స్టార్టింగ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేసాం, ఆ తర్వాత ఇండస్ట్రీస్ పెంచుకుంటూ వచ్చారు కదా, బ్యాంక్ ఎక్స్ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, సేమ్ స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతున్నాయని చెప్పి అవి కూడా యాడ్ చేసుకొని ఓన్లీ ఆల్ ఇండస్ట్రీస్ మీద ట్రేడ్ చేస్తాం. బట్ ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయిపోయింది మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ట్రేడ్ చేయట్లేదు, ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ మీద ట్రై చేస్తున్నాం. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అప్పుడప్పుడు. ఓకే, అంటే ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాము, అండ్ ఫిన్ నిఫ్టీ ట్యూస్డే ఆపర్చునిటీ వస్తే ఫిన్ నిఫ్టీ అయితే తీసుకుంటున్నాము. బట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, తర్వాత సెషన్స్ అనేవి ఐ మీన్ ఫిన్ నిఫ్టీ కూడా తీస్తారని చెప్పి అంటున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో పెట్టకండి, నాకు చాట్ బాక్స్లో పెట్టండి ఏదన్నా సరే. ఇక్కడ చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్లో నాకు డైరెక్ట్ మెసేజ్ వస్తుంది. ఎవరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో కూడా పెడుతున్నారు. ఓకే, సో టైం అయితే 9:11 అయింది, బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలని చూద్దాం. సో బిఫోర్ దట్ అందరికీ తెలిసే ఉంటుంది, నేను యూజ్ చేసే ఇండికేటర్ సిపిఆర్. సో సిపిఆర్ గురించి అందరికీ తెలుసా? ఒకసారి నాకు చాట్ బాక్స్లో టైప్ చేసి చెప్పండి, లేదంటే మైక్లో చెప్పండి. సో ఇండికేటర్ గురించి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, ఇండికేటర్ ఎలా ప్లాట్ చేసుకోవాలి ఏంటన్నది చెప్తాను, లేదు అంటే. తెలుసు అన్న ఈ సిపిఆర్ తెలియదండి. అదే కదా. ఓకే ఓకే, ఓన్లీ తెలియని వాళ్ళు చెప్పండి, తెలిసిన వాళ్ళు కాదు, ఓన్లీ తెలియని వాళ్ళు చెప్పండి. తెలియని వాళ్ళు ఒక్కరున్నా సరే నేను చెప్తాను. తెలియదండి నాకు, నేను కొత్త యాక్షన్. ఓకే ఓకే ఫైన్. ఏంటంటే నార్మల్గా సిపిఆర్ మీకు నాకు మెసేజ్ చేయండి, మార్కెట్ అయిపోయిన తర్వాత 3:30 తర్వాత ఒక లింక్ పెడతాను. ఆ లింక్ పెడితే మీకు డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ట్రేడింగ్ వ్యూకి తీసుకెళ్ళిపోద్ది. ట్రేడింగ్ వ్యూకి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాడ్ టు ఫేవరెట్స్ అని చెప్పి వస్తుంది, యాడ్ టు ఫేవరెట్స్ క్లిక్ చేయండి. నేను గైడ్ చేస్తాను, మార్కెట్ అయిపోయిన తర్వాత నేను గైడ్ చేస్తాను. అప్పుడు యాడ్ టు ఫేవరెట్స్ కొట్టిన తర్వాత మీరు ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ఏదైతే మెయిల్ ఇచ్చి లాగిన్ అయ్యారో దాని ఇండికేటర్స్లోకి వచ్చి ఫేవరెట్స్ ఉంటుంది కదా, మీరు ఇందాక ఆల్రెడీ యాడ్ టు ఫేవరెట్స్కి వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఫేవరెట్స్లో ఉంటుంది. సో అక్కడ మున్నా సిపిఆర్ బై మున్నా అని చెప్పి ఉంటుంది. సో ఇది నేను కోచ్ చేసిన ఇండికేటర్. అంటే ట్రేడింగ్ వ్యూ మనకి ఫ్రీగా అయితే 2 ఇండికేటర్స్ వస్తాయి, బట్ ఇది ఎందుకు చేశానంటే మనకి మూవింగ్ యావరేజ్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, కెమెరా పివర్స్ ఉంటాయి, ట్రెడిషనల్ పివర్స్ ఉంటాయి, అన్నీ బై డిఫాల్ట్ ఇలా వస్తుంది మీరు ఇండికేటర్ ఆన్ చేయగానే. సో దీనికి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అంటే మనకి మూవింగ్ యావరేజెస్ అవి పెద్ద పని ఏమి ఉండదు కాబట్టి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీ స్ట్రాటజీస్ మీకు ఉన్నాయనుకుంటే వాడుకోండి, లేదంటే ఆపండి. సో టుమారో సిపిఆర్ అంటే రేపు సిపిఆర్ మనకి ఈరోజు తెలుస్తుంది అనమాట, కాబట్టి అది ఉంచండి. ప్యూర్ టైప్ ట్రెడిషనల్ ఉంది కదా, మనకి ట్రెడిషనల్ కావాలంటే ట్రెడిషనల్, క్యామ్రిల్లా కావాలంటే క్యామ్రిల్లా, డిఎం కావాలంటే డిఎం, క్లాసిక్ కావాలంటే క్లాసిక్, ఉడి, ఫిబ్రోచి, ఇవన్నీ కూడా ప్యూర్సే. కాకపోతే మనం ఎక్కువ వాడేది ట్రెడిషనల్ ప్యూర్స్ వాడదాం. క్యామ్రిల్లాస్ కూడా అప్పుడప్పుడు యూజ్ ఉంటుంది కాబట్టి క్యామ్రిల్లాస్ మీరు ఏం చేస్తారంటే మనకి 2 ఇండికేటర్స్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఇవే 2 సార్లు యాడ్ చేసుకోండి. మున్నా సిపిఆర్ అనేది 2 సార్లు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ట్రెడిషనల్ ఒకటి దాంట్లో పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ ఉంటుంది దాంట్లో కెమెరాలో పెట్టుకోండి. ఓకే, కెమెరాలో వాడే వాళ్ళు అయితే నెక్స్ట్ ప్యూర్ టైం ఫ్రేమ్ డైలీ నెంబర్ ఆఫ్ ప్యూర్స్ బ్యాక్, ఇక్కడ నంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు, అంటే మనకి ఎన్ని రోజు ప్యూర్స్ కావాలన్నది. సో అది మీ ఇష్టం, అది నంబర్ ఎన్ని రోజులు పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, లైన్ విడ్త్, పిఓ టు, బాటమ్ సిపిఆర్, టాప్ సిపిఆర్, S1, R1 ఇవన్నీ కూడా ఉంచుకోండి. మనకి S5, R5తో పని లేదు, బట్ స్టిల్ ఉంచుకోండి. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ మీకు ఏం కావాలనుకుంటారో ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఈఎంఏ 8 ఉంది కదా, ఈఎంఏ 2 అంటే మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ అంటే. సో 8 కావాలా, 20 కావాలా, 200 కావాలా, 20 SMA కావాలా, 50 SMA కావాలా, 200 SMA కావాలా, ఏది కావాలంటే అది ఉంచుకోండి. నేనైతే ఓన్లీ 20 వాడతాను, సో 20 ఉంచుకుంటున్నాను. మిగతా అన్నీ కూడా తీసేస్తాను. అంటే ఇవి కూడా యూజ్ అవుతాయి, బట్ ఎలా యూజ్ చేయాలన్నది కమింగ్ సెషన్స్లో చెప్తాను. కానీ ఎక్కువ 20 MA నేను యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మన ఇండికేటర్ అనేది కొంచెం ఈజీగా అయిపోద్ది. సో ఇవి ఇండికేటర్స్. లేదు నేను ఇది వాడుకోను, మీ ఇండికేటర్ వాడుకోను, నాకు ఐ మీన్ ఈ ఇండికేటర్తో పని ఏంటంటే మనకు అన్నీ ఉంటాయి, లైక్ మూవింగ్ యావరేజ్ ఉంటాయి, పివోట్స్ ఉంటాయి, రేపర్ సిపిఆర్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, కెమెరాలో పివోట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక దాంట్లోనే కావాలనుకుంటే నా ఇండికేటర్ అనేది వాడుకోవచ్చు.
లేదు నాకు వద్దు, ఐ మీన్ సింపుల్గా ఉండాలి, ఇంకా ఇన్ని అయితే నేను ఓన్లీ సిపిఆర్ వాడతాను అనుకుంటే మీరు సిపిఆర్ బై కేజీఎస్ అని ఉంటుంది. ఇండికేటర్ సెషన్స్లోకి వెళ్ళి సిపిఆర్ బై కేజీఎస్ అని కొడితే వస్తుంది. సో గోమతి శంకర్ ఇస్ ద ఆథర్ ఆఫ్ దట్ కోడ్. సో అది మీరు ఆన్ చేసుకుంటే అప్పుడు ఇలా వస్తుంది. దీనికి సెట్టింగ్స్ ఎలాగంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి డైలీ ప్యూర్స్ ఇవన్నీ కూడా ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఇన్పుట్స్లోకి వెళ్ళి ఓన్లీ డైలీ ప్యూర్స్ పెట్టుకోండి. వీక్లీ ప్యూర్స్, మంత్లీ ప్యూర్స్ ఇవన్నీ డిఫాల్ట్ ఉంటాయి. ఇవన్నీ అన్టిక్ చేసుకొని ఓన్లీ డైలీ ప్యూర్స్ క్లిక్ చేసుకోండి. స్టైల్ అయితే మనకి టుమారో ప్యూర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇవన్నీ టిక్ ఉన్నాయో చూసుకోండి. డైలీ ప్యూర్ కానివ్వండి, డైలీ బాటమ్ సిపిఆర్ కానివ్వండి, డైలీ టాప్ సిపిఆర్ కానివ్వండి, R1 R2 R3 R4 S1 S2 S3 S4. సో మనకి ఇవి కావాలి. ఎన్ని కావాలి? టోటల్ సిపిఆర్స్ 3, రెసిస్టెన్స్ 4, సపోర్ట్స్ 4, టోటల్ 8 + 3 11 వస్తాయి. సో ఇవన్నీ కూడా ఆన్ చేసుకోండి. మీకు వీక్లీ వాడతాను అనుకుంటే వీక్లీ వాడవచ్చు, బట్ నేనైతే వీక్లీ వాడను, ఎందుకంటే మనం చేసేది ఇంట్రాడే కాబట్టి వీక్లీతో మనకి పని ఏమి ఉండదు. అండ్ ఇది ఆన్ చేసుకుంటా అంటే ఆన్ చేసుకోవచ్చు. వాల్యూమ్ బై డిఫాల్ట్ మీకు అది ఉంటుంది కాబట్టి పర్వాలేదు. సో అప్పుడు మనకి ఇండికేటర్స్ అనేవి ఇలా సెట్ అవుతాయి. ఓకే, సో 2 విధాలుగా వాడుకోవచ్చు. అయితే నా ఇండికేటర్ వాడుకోండి, లేదు నాకు ఓన్లీ సిపిఆర్ వాడతాను ఇంకే ఎక్కువ వాడను అనుకుంటే మీరు ఇండికేటర్ సెషన్స్లోకి వెళ్ళి సిపిఆర్ బై కేజీఎస్ అని కొడితే, నాట్ ఓన్లీ సిపిఆర్ బై కేజీఎస్, సిపిఆర్ అని కొట్టిన తర్వాత ఏదన్నా సరే అన్నీ కూడా సిపిఆర్ ఒకలాగా ఉంటాయి, లెవెల్స్ ఏం మారవు. ఎందుకంటే సిపిఆర్ అనేది ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ అవుతుంది. ప్రీవియస్ డే హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ బై 3. సో సంథింగ్ అలా ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ ఫార్ములాస్ డిరైవ్ చేసుకొని సిపిఆర్ అనేది వస్తుంటుంది. కాబట్టి ఏదో ఆడినా పర్వాలేదు, బట్ యూజర్ ఫ్రెండ్లీ అయితే సిపిఆర్ బై కేజీఎస్ బాగుంటుంది. లేదంటే నా ఇండికేటర్ వాడుకుంటా అంటే వాడుకోవచ్చు. ఓకే, అంటే మీరు ప్రీమియం తీసుకోకపోతే, నేనైతే ప్రీమియం తీసుకున్నాను. సో నేను ఎన్ని ఇండికేటర్స్ అన్నా పెట్టుకోవచ్చు. లైక్ మూవింగ్ యావరేజ్ కావాలంటే సెపరేట్ పెట్టుకోవచ్చు, వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే మీకైతే ఫ్రీ వర్షన్లో అయితే 2 వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇండికేటర్ వచ్చేసిన తర్వాత సో మీకు మైక్ అనేది ఆఫ్ చేస్తున్నాను అందరికీ కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో మైక్ అని చెప్పి టైప్ చేస్తే నేను మీకు ఆన్ చేస్తాను మైక్. ఓకే, ఇది ఎందుకంటే సెషన్ ఇంటరప్ట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో అయితే నాకు ఎవరు కూడా మెసేజెస్ ఏం పెట్టకండి, ఓన్లీ చాట్ బాక్స్లో పెడితేనే చూస్తాను. సో మైక్ అయితే అందరిది ఆఫ్లోనే ఉంది. అన్నీ ఎవరికైనా మైక్ ఆన్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడు ఏంటి, ఇండికేటర్ అయిపోయింది, ఇండికేటర్ ప్లాట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలో మనకి తెలియాలి. సో దానికి నేను ఎక్కువ ఫస్ట్ ఏం చేస్తానంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో మార్క్ చేసుకుంటాను. ఫర్ ష్యూర్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అయితే మార్క్ చేసుకుంటాను. సో మార్క్ చేసుకున్న తర్వాత ఇలా డాటెడ్ లైన్స్ పెట్టుకుంటాను ఫస్ట్. అంటే ఇక్కడ సెట్టింగ్స్లో 2.2px అని ఉంది కదా, దాని ద్వారా స్టైల్లో డాటెడ్ లైన్ ఉంటుంది, డాటెడ్ లైన్ మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చూస్తానంటే ప్రీవియస్ డే హై ఇంపార్టెంటా లో ఇంపార్టెంటా చూస్తాను. ప్రీవియస్ డే హై ఇంపార్టెంటా లో ఇంపార్టెంటా చూస్తాను. సో ఎవరైనా చెప్పండి నాకు, ప్రీవియస్ డే హై ఇంపార్టెంటో లో ఇంపార్టెంటో చెప్పండి ఒకసారి చాట్ బాక్స్లో. లేదంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ డే నిన్న హై ఇంపార్టెంటా లో ఇంపార్టెంటా చెప్పండి. 2 ఇంపార్టెంటే కదన్నా. మిగిలిన వాళ్ళు మిగిలిన హై ఇంపార్టెంట్, బట్ హై అనేది ఎక్కువసారి రిజెక్ట్ అవుతుంది కాబట్టి హై ఇచ్చేస్తుంది. సో హై ఇంపార్టెంట్ కాదండి, ఓన్లీ లో ఇంపార్టెంట్. ఎందుకు లో ఇంపార్టెంట్, హై ఇంపార్టెంట్? ఆఫ్ కోర్స్ రిజెక్ట్ అయితే అవుతుంది. ఎప్పుడైతే ప్రైస్ ఎక్కడికి వచ్చిందో సెల్లర్స్ అనే వాళ్ళు పుష్ చేస్తున్నారు, కానీ ఎక్కువ ఫైట్ చేయలేకపోయారు. అంటే ప్రైస్ని మొమెంటం ఇక్కడ ఎక్కువ కిందకి పుష్ చేయలేకపోయారు. ఎక్కడ వరకు ఉన్నారు. సెల్లర్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ మార్కెట్ కిందకి వచ్చేస్తుంది కదా, బట్ సెల్లర్స్ స్ట్రెంత్ అనేది ఎక్కువ లేదు. సో ఇక్కడ సెల్లర్స్ అయితే ఉన్నారు, బట్ స్ట్రెంత్ అయితే లేదు. కానీ బయర్స్ ఏం చేశారు, బయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా తీసుకెళ్ళిపోయారు పైకి. సో హై కంటే లో అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని లో ఇంపార్టెంట్ కాబట్టి లో బాడీ ఉంది కదా, సో బాడీ హై దగ్గర నుంచి లో వరకు జోన్ పెట్టుకుంటాం. ఇది డిమాండ్ జోన్ అనమాట. సో డిమాండ్ జోన్ కాబట్టి గ్రీన్ కలర్ ఇచ్చుకున్నాను, ఇది ఇంపార్టెంట్. సో హై దగ్గర ఇక్కడ చాలా రిజెక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ హై దగ్గర నుంచి పెద్ద క్రాష్ అనేది లేదు. సో ఏం చూస్తానంటే ప్రీవియస్ డే హైకి లోకి క్రాష్ ఎంత ఉంది, లేదంటే బౌన్స్ ఏది ఎక్కువ ఉందో చూస్తాను. అంటే హై దగ్గర నుంచి లో వరకు వచ్చేసింది అనుకోండి, డేలో వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు హై ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ కూడా జోన్ మార్క్ చేసుకుంటాను. కాకపోతే లో దగ్గర నుంచి హై వరకు వెళ్ళిపోయింది కదా, సో ఇక్కడ లో మార్క్ చేసుకున్నాను. ఫర్ సపోజ్ ప్రీవియస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, హై దగ్గర నుంచి లో వరకు కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ హై ఇంపార్టెంట్. ఓకే,
ఇక్కడ ఇక్కడ ఏమైంది, హై దగ్గర నుంచి లో వచ్చింది, కాకపోతే తర్వాత బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ హై ఇది అవుతుంది కదా, లో ఇది అవుతుంది. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే లో ఇంపార్టెంట్ హై కంటే. సో అలా మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా, ఫస్ట్ ఏం మార్క్ చేసుకుంటాను, ప్రీవియస్ డే హైలో మార్క్ చేసుకుంటాను. దాని తర్వాత ఆ రెండిట్లో ఏది ఇంపార్టెంటో జోన్ కింద మార్క్ చేసుకుంటాను. హై అయితే హై సప్లై జోన్, లో అయితే లో డిమాండ్ జోన్. ఓకే, ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంపార్టెంట్ సిపిఆర్స్ చూడాలి. సిపిఆర్ దగ్గర అంటే ప్రీవియస్ డే సిపిఆర్ ఏమన్నా క్యాండిల్స్ టచ్ అయిందో లేదో చూడాలి. ఇక్కడ సిపిఆర్ అనేది టచ్ అవ్వలేదు, బట్ స్టిల్ సారీ ఇక్కడ నారో సిపిఆర్ ఉంది. నారో సిపిఆర్ అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. అదే వైడ్ సిపిఆర్ అనుకోండి, అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి సిపిఆర్ అనేది ఏది టచ్ అవ్వలేదు. ఒక 5 days వరకు చూసుకోవచ్చు మనం, కానీ ప్రాబిలిటీ తగ్గుతూ వస్తుంది. అంటే నిన్నటి సిపిఆర్ అనుకోండి హై ప్రాబిలిటీ, మొన్నటి సిపిఆర్ కొంచెం హై ప్రాబిలిటీ, దాన్ని లో ప్రాబిలిటీ అయిపోద్ది ఇంకా ముందు సిపిఆర్. సో ఇక్కడ క్యాండిల్స్ అనేది సిపిఆర్ ఏం టచ్ అవ్వలేదు కాబట్టి ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. అంటే మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే చెప్తున్నాను, ఓకే, ఈరోజు మార్కెట్ పైకే వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్ కూడా టచ్ చేయకపోవచ్చు. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 3 lines ఎంటైర్ జోన్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. ఇవి సపోర్ట్ కింద ఉంటాయి. ఓకే, సో అర్థమైంది కదా, టోటల్ 3 points. అందరూ కూడా బుక్ కానీ ఏమన్నా నోట్స్ పక్కన పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది తర్వాత సెషన్స్లో కట్ట మీకు మీరే ఓన్గా చేసుకోవడానికి. ఓకే, అండ్ ఇప్పుడైతే 3 points చెప్పాను. ఏంటి, ఫస్ట్ హై మార్క్ చేసుకోవాలి, లో మార్క్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి, లో ఇంపార్టెంట్ హై ఇంపార్టెంటో చూసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటి, సిపిఆర్ ముందు 5 days సిపిఆర్ క్యాండిల్స్ ఏమైనా టచ్ చేసేయా లేదా. సో ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ 19th August ఇక్కడ సిపిఆర్ అనేది టచ్ చేయలేదు కాబట్టి జోన్ ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా టచ్ చేయలేదు కాకపోతే నారో సిపిఆర్. ఈ లైన్ మొత్తం కూడా సిపిఆర్ ప్రతివి కూడా 3 lines ఉంటాయి. టాప్ సిపిఆర్, సెంట్రల్ పిఆర్, బాటమ్ సిపిఆర్. ఇక్కడ 3 lines ఉన్నాయి కదా, ఈ 3 lines ఒకవేళ బాగా దగ్గరగా ఉన్నాయి అనుకోండి, ఇది అయితే అవసరం లేదు, లైక్ మార్క్ చేసుకోవాలని అవసరం లేదు. ఇక్కడ ఇలా దూరంగా ఉండాలి. కాకపోతే ఇక్కడ సిపిఆర్ టచ్ అయిపోయింది కాబట్టి 5 days అయిపోయింది. 5 days చూసుకోవాలి. 5 daysలో బాగా హై ప్రాబిలిటీ ఉన్నది ఇదే, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్స్ ఏమీ సిపిఆర్ టచ్ చేయలేదు అండ్ సిపిఆర్ కూడా కొంచెం వైడ్గా ఉంది. అలాంటప్పుడు ఇది పవర్ఫుల్. అంటే మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఇక్కడ సపోర్ట్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇది అయిపోయింది కదా. ఇంకా సిపిఆర్ గురించి చెప్పాలంటే టాప్ సిపిఆర్, సెంట్రల్ పిఆర్, బాటమ్ సిపిఆర్ ఉంటాయి. ఇవి సిపిఆర్స్ ఎక్కువ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఫామ్ అవుతుంది. అండ్ సిపిఆర్ కూడా ఫార్ములా ద్వారా క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఎక్కువ సిపిఆర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి డే ట్రేడింగ్ కోర్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఎక్కువ డిస్కస్ చేస్తాం సిపిఆర్ గురించి. ఆల్మోస్ట్ 10 hours కోర్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ అవి కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు లైవ్ ట్రేడింగ్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా డైలీ క్యాండిల్స్. సో మనకి ఇంపార్టెంట్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. గ్యాప్ అంటే ఏంటి, ఒకరోజు క్యాండిల్ నెక్స్ట్ డే క్యాండిల్ మధ్య డిస్టెన్స్ ఏమైనా ఉందా లేదో చూసుకోవాలి. సో దాని గ్యాప్ అంటారు. ఇక్కడ చూడండి, 1st August అండ్ దెన్ 2nd August ఏమైంది, మార్కెట్ 2nd August గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. సో అప్పుడు ఏం చేయాలంటే 1st August లో మార్క్ చేసుకోవాలి అండ్ 2nd August హై మార్క్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా, 1st August లో మార్క్ చేసుకోవాలి, 2nd August హై కూడా మార్క్ చేసుకోవాలి. ఇవి కలర్స్ ఎందుకు మారుస్తున్నానంటే మనకి లైవ్ మార్కెట్లో మనం ఏం చేస్తాం, 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తాము, అన్నీ ఒకే కలర్ వేసుకుంటే అది ఏంటేంటో తెలియదు కదా. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఈ కలర్ ఉందనుకోండి, ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది కదా అని చెప్పి మనకి అనిపిస్తుంది అన్నమాట. సో అందుకే కలర్స్ అనేవి నేను యూనిక్గా పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటి, ప్రీవియస్ డే హైకి లోకి బ్లాక్ డాటెడ్ లైన్, డిమాండ్ జోన్కి అయితే గ్రీన్ కలర్, వర్జిన్ సిపిఆర్ అయితే ఈ పర్పుల్ కలర్, గ్యాప్ బార్డర్స్ కూడా సేమ్ ఈ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకుంటాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనం ఏం మార్క్ చేసుకోవాలి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే గ్యాప్ బార్డర్స్, గ్యాప్ డౌన్ ఎప్పుడైనా అయితే మార్కెట్ ఆ గ్యాప్ బార్డర్ లో మార్క్ చేసుకోవాలి, తర్వాత రోజు గ్యాప్ బార్డర్ హై మార్క్ చేసుకోవాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడే మార్క్ చేసుకోవాలన్నమాట. సో రీసెంట్ గ్యాప్స్ అయితే ఓకే, ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ మండే 24th June అండ్ దెన్ 25th June ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఆ బార్డర్ హై లో మార్క్ చేసుకోవాలి, ఇది హై మార్క్ చేసుకోవాలి. సో ఈ రెండు కూడా గ్యాప్ బార్డర్స్ అనమాట. బట్ గ్యాప్ ఎక్కువ ఉంటేనే అది ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ గ్యాప్ చాలా తక్కువ ఉంది. సో మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చాలా రేర్గా ఫామ్ అవుతుంటాయి కాబట్టి మనం ఎక్కువ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 28th May అండ్ 29th May ఇది గ్యాప్ బార్డర్ లో మార్క్ చేసుకోవాలి, హై మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు
మీరు తర్వాత రోజు ఏమైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ గ్యాప్ బార్డర్స్ ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అవి కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఏం మార్క్ చేసుకోవాలి? ఫస్ట్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో గ్యాప్ బార్డర్స్, వర్జిన్ సిపిఆర్స్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్వింగ్ లెవెల్స్. సో గ్యాప్ బార్డర్స్ గురించి అర్థమైంది కదా మార్కెట్ మనం. సో సిపిఆర్ మీరు ప్లాట్ చేయగానే మీకు కొంచెం క్లమ్జీగా అవుతూ ఉంటుంది. మీరు ఏం చేసుకుంటారంటే దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ మౌస్తో స్క్రోల్ చేసుకోవడము, ఇక్కడ ప్రైస్ ఉంది కదా, రైట్ సైడ్ ప్రైస్ స్కేల్ ఉంది కదా, దాన్ని పైకి కిందకి పుష్ చేయడము ఇలాంటివి చేయాలి. లేదంటే కింద ఇక్కడ టైం జోన్ ఉంటుంది కదా, దాన్ని వైడ్ చేసుకోవచ్చు, లేదంటే నేరో చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సో అంటే సిపిఆర్ కొత్తగా ఇండికేటర్ వాడుతున్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో అలవాటు అయ్యే కొద్దీ మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. వన్స్ వెయిట్ అవైల్. యా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మార్క్ చేసుకుందాము. యా, నిఫ్టీలో నెక్స్ట్ స్వింగ్స్ కూడా మార్క్ చేసుకోవాలి. స్వింగ్ హైస్ ఏమున్నాయో అవి కూడా మార్క్ చేసుకోవాలి. యా, ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం లేవు, తర్వాత నెక్స్ట్ టైం ఫామ్ అయినప్పుడు చెప్తాను. స్వింగ్ హై అంటే ఏం కాదు, జస్ట్ ఇలా క్యాండిల్కి విక్స్ అయినా కొంచెం పొడవుగా ఉంటే దాన్ని స్వింగ్ హై అంటారు. ఇక్కడ స్వింగ్ హై ఉంది. సో స్వింగ్ హైకి నేను మళ్ళీ ఇంకొక డిఫరెంట్ కలర్ ఇస్తాను, కాకపోతే డాటెడ్ లైన్ ఇస్తాను. ఓకే, ఆ స్వింగ్ హై కదా ఆల్ టైమ్ హై కూడా, సో అది చాలా ఇంపార్టెంట్. బట్ మార్కెట్ అంత ట్రావెల్ చేయాలి కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వన్స్ వెయిట్ వెల్. ఓకే, సారీ. యా, బ్యాంక్ నిఫ్టీ కూడా మార్క్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ మార్క్ చేసుకుంటే ఏం చేసుకోవాలన్నాను? ప్రీవియస్ డే హై, లో రెండు కూడా మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హై. బ్లాక్ లైన్ ఇచ్చుకుందాం దీనికి. ఓకే, సో ఏది ఇంపార్టెంట్? లో హై వరకు వెళ్ళింది కానీ హై అయితే లో వరకు రాలేదు. సో మనకి లో ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. నెక్స్ట్ చాలామంది ఏంటంటే జోన్స్ మార్క్ చేసుకోవడం కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోరు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్క్ చేసుకోవాలో అన్నది తెలియదు వాళ్ళకి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఉంది, ఇదంతా జోన్ కింద మార్క్ చేసుకోవాలనుకుంటే కొంచెంమంది ఇలా మార్క్ చేసుకుంటారు, అండ్ దెన్ కొంచెంమంది ఇలా టైట్గా మార్క్ చేసుకుంటారు, కొంచెంమంది కన్సోలిడేషన్ ఎక్కడైందో అక్కడ వరకు మార్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయకండి. జస్ట్ నా పర్స్పెక్టివ్లో, అంటే మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ నా పర్స్పెక్టివ్లో మీరు జోన్ ఎలా మార్క్ చేసుకోవాలనుకుంటే హై ప్లేస్ ఉంది కదా, హై ప్లేస్ దగ్గర నుంచి బాడీ లో, అంటే ఇక్కడ పైనుంచి కిందకు వస్తుందంటే ఏంటి? సప్లై జోన్ కదా, అంటే సెల్లర్స్ ఉన్నారు కదా. అయితే సెల్లర్స్ బాడీ కానివ్వండి, బయర్స్ బాడీ కానివ్వండి, పర్లేదు. బాడీలో ఫస్ట్ క్యాండిల్ బాడీ లో వరకు మార్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎందుకు ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నామంటే ఇక్కడ బాడీ లో ఉంది కదా, బాడీ లో వరకు మార్క్ చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ క్రాష్ జరిగింది. సో కంపేరింగ్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో క్రాష్ జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లో అయితే బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ S&P దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుందో చూడాలి. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అట్ దిస్ లెవెల్. ఈ లెవెల్ చూద్దాం ఈరోజు. ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రివర్సల్ అవుతుందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే కిందకు వస్తుంది. ఇక్కడ డిమాండ్ జోన్ ఉందని చెప్పి మాట్లాడుకున్నాను. డిమాండ్ జోన్ ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఇంకా ఇంపార్టెంట్ ఏం మార్క్ చేసుకోవాలని చెప్పాను? వర్జిన్ సిపిఆర్. సో వర్జిన్ సిపిఆర్ ఎక్కడ ఉంది? వర్జిన్ సిపిఆర్ అక్కడ ఉంది. బట్ స్టిల్ అంత పెద్ద ఫాల్ అయితే ఏం రాదనుకుంటున్నాను. తర్వాత మీకు అర్థం అవ్వాలి తర్వాత డేస్లో అని చెప్పి చేస్తున్నాను. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద సెషన్. సో ఇది మీకు 23 డేస్ ఉంటుంది లైవ్ ట్రేడింగ్ బ్యాచ్. ఆల్మోస్ట్ 22 పెడదాం అనుకున్నాం, కాకపోతే లాస్ట్ డే మనకి ఫ్రైడే వచ్చింది.
సో ఇంకా ఆ బ్యాచ్ ఫ్రైడేతో క్లోజ్ చేస్తే బాగుంటుందని 23 days అయితే సెషన్ అనేది పెడుతున్నాము. అండ్ 23 days సెషన్ కూడా నేను ఏదో నేను ట్రేడ్ చేస్తున్నానో నన్ను చూసి కాపీ కొట్టుకొని మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో కాదు. బికాస్ నాకు లీగల్గా ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే లేవు అలా ట్రేడ్ చేయించడానికి దగ్గరుండి. జస్ట్ ఐఎమ్ NSM సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ అంతే. సో నేనైతే గైడ్ చేయగలను మిమ్మల్ని అంతే, ఎలాగ ఇది నేను ఇది తీసుకుంటున్నాను అని చెప్పి గైడ్ చేయగలను అంతే. అండ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి గైడ్ చేయగలను, అంతేగాని మీరు ఇది ట్రేడ్ చేయండి అని చెప్పి ఎటువంటి లీగల్గా ఆథరైజ్డ్ పర్సన్ అయితే కాదు. సో అందుకు మీరైతే ఈ సెషన్ నా లైవ్ నాతో పాటు జాయిన్ అయ్యి నా లైవ్ లెర్నింగ్ ఎమోషన్స్ ఎలాగున్నాయి ఏంటనేది తెలుసుకోవడానికి మాత్రమే. సో బిఫోర్ దట్ మీ క్యాపిటల్స్ ఎంత నాకు చాట్ బాక్స్లో పెట్టండి. $15 lakhs, యా మిగతా వాళ్ళు కూడా పెట్టండి. 90,000, 10 lakhs, 50K. ఓకే, సో తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు యా అందరూ పెట్టండి. ఓకే, సో నాకు తెలుస్తుంది ఐడియా వస్తే 2.5 lakhs. ఓకే, $1.5 lakhs జస్ట్ ఫర్ లెర్నింగ్. ఓకే ఫైన్. సో అందరికీ కూడా 1 lakh పైన ఉంది. సో నేను ఇప్పుడు ట్రేడ్ చేసింది ఏంటంటే 2.5 lakhs క్యాపిటల్తో ట్రేడ్ చేస్తాను. అంటే హెడ్జింగ్ అది ఉంటుంది కదా. సో 2.5 lakhstోనే మనం ట్రేడింగ్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పి చేస్తాను. దానికి రిమైనింగ్ పీపుల్ ఏమన్నారు అంటే ఎక్కువ క్యాపిటల్ ఇక్కడ హైయెస్ట్ ఎవరుగానే ఉన్నారు. 15 lakhs, 10 lakhs ఉన్నారు, 15 lakhs కూడా ఉన్నారు. ఒకసారి కృష్ణ గారు ఒకసారి చూడండి, మైక్ ఆన్ చేశాను. ఓకే, మీది 15 lakhs అంటున్నారు కదా, మీరు రిస్క్ ఎంత చేయగలరు ట్రేడ్కి? అంటే 15,000 చేస్తారా లేదంటే సో నేను 0.5% రిస్క్ చేద్దాం అనుకున్నా ఒక ట్రేడ్ కి, పర్ డే కి 1%. పర్ డేకి 1%? వెరీ గుడ్, నైస్. అండ్ ఇంకొకరు ఎవరో 10 lakhs చెప్పారు ఒకసారి, లింగ గారు. లింగ గారు మీరు 10 lakhs రిస్క్ చేస్తారా లేదంటే? నాది Sorry, లిమిట్ 10 ఏం lakhs. లేదండి. నాది లిమిట్ ఏం లేదు. సో నేను ఆల్రెడీ దీన్ని ఏమంటారు నిఫ్టీ బీస్ వాటిలో ఇన్వెస్ట్ చేసి జస్ట్ హెడ్ చేశాను ఆల్రెడీ. హెడ్జ్ చేస్తున్నారు. జస్ట్ ఓకే. సో నాకు లిమిట్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా మీరు ఏం చేస్తారంటే నార్మల్గా రూల్ ప్రకారం అయితే 10 lakhs క్యాపిటల్ ఉంటే 10,000 రిస్క్ చేయొచ్చు, 20,000 ప్రాఫిట్ వరకు తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం అంటే డైలీ 20,000 లాస్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకోవచ్చు, అంటే 2% లాస్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు. లేదు నేను ఇంకా కొంచెం తగ్గిస్తాను అనుకుంటే మీరు ఇందాక కృష్ణ గారి లాగా 0.5% రిస్క్ చేయండి. లేకపోతే అంటే 10 lakhs 5,000 రిస్క్ చేయండి ట్రేడ్కి, 10,000 రివార్డ్ అయితే పెట్టుకోండి. ఫైన్. సో రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే నేనైతే 2.5 lakhsతో ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పి చెప్తాను. నేనైతే హెడ్జింగ్ చేస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ క్యాపిటల్ ఉండడం అయితే 5 lakhs క్యాపిటల్ ఉంది. బట్ ఇంకా తక్కువ క్యాపిటల్ కాదు, ఎక్కువ క్యాపిటల్గా మీడియం 2.5 lakhs ఉన్న వాళ్ళు కూడా ట్రేడ్ చేయొచ్చు. రిమైనింగ్ 2.5 lakhs కన్నా తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ లాట్స్తో ట్రై చేయండి. ఓకే, సో ట్రేడింగ్ చేసిన వాళ్ళ గురించి అంటున్నాను. ఓకే, అండ్ రూల్స్ ఏంటంటే మీరు 1% ట్రేడ్కి 1% రిస్క్ పెట్టుకోవచ్చు, లేదంటే 0.5% కూడా పెట్టుకోవచ్చు. విన్ అయినప్పుడు 2% విన్ అవ్వాలి. లైక్ ఫర్ సపోజ్ నేను ఏంటంటే రిస్క్ 2,500 పెట్టుకుంటాను, ప్రాఫిట్ 5,000 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సో మనకి ఇలా చేసినప్పుడు ఒక 10 ట్రేడ్స్లో 5 ట్రేడ్స్ విన్ అయినా 5 ట్రేడ్స్ పోయినా సరే మనం ఇంకా 50-50 విన్నింగ్ రేషియో ఉన్నా సరే మనం అయితే విన్ అవుతాం. ఓకే, నేనైతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సో ఆప్షన్స్ సెల్లింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఆప్షన్స్ రాదర్ దెన్ ఆప్షన్స్ బయింగ్. సో నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ డేలో ఉంది కదా, సపోర్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాను, అక్కడ నుంచి గ్రీన్ బార్ ఫామ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా లేదంటే
బ్రేక్అవుట్ అవుతుందా డిమాండ్ జోన్ అని చూద్దాం. సో బ్రేక్అవుట్ అవుతుందా రిట్రేస్మెంట్ అవుతుందా అన్నది ఎలా తెలుస్తుంది అంటే మనకి సిపిఆర్ బట్టి తెలుస్తుంది. సిపిఆర్ నేరోగా ఉందనుకోండి, యావరేజ్ టు నేరో ఉంటే కొంచెం ట్రెండింగ్ డే అలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లైక్ బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతాయి. వైడ్గా ఉందనుకోండి సైడ్ వేస్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి సిపిఆర్ ఎంత వైడ్గా ఉందో, మార్కెట్ సైడ్ వేస్గా ఉంది. ఇక్కడ సిపిఆర్ యావరేజ్ టు నేరో ఉంది, ట్రెండింగ్ డే అయింది, ఇక్కడ లో దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది. సో అలా మన సిపిఆర్ నుంచి హింట్ అయితే తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ 100%. ఓకే, ట్రేడింగ్లో 100% ఏది కూడా ఉంటుందని చెప్పి మీరు అనుకోకండి. ట్రేడింగ్లో ఏది కూడా 100% ఉండదు. సో ప్రతిదీ కూడా మనకి ప్రాబబిలిటీ అంతే. ఓకే, సో మనకి ఇప్పుడు వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఈరోజు వర్షం పడుతుంది, సునామీ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది అని చెప్తారు. అవన్నీ జరుగుతాయో జరగవో సెకండరీ, బట్ స్టిల్ చెప్తారు వాళ్ళు. అంటే ప్రాబబిలిటీ జరిగితే జరగవచ్చు, లేదంటే లేదు. సో ట్రేడింగ్ కూడా అంతే. సో ఇప్పుడు మ్యాథ్స్లో 2+2 = 4, a+b² = a² + b² + 2ab. అది ఎవరు చెప్పినా, మన పిల్లలు వచ్చినా తరతరాలు వచ్చినా అదే చెప్తారు. అది ఏంటంటే సర్టెనిటీ. సో మనం ఏంటి మన బయట లైఫ్లో ప్రతిదానికి సర్టెనిటీ గురించి చూస్తాం, కాకపోతే ట్రేడింగ్ దానికి కంప్లీట్ ఆపోజిట్, ప్రాబబిలిటీ అంతే. సో మనకి ఎంత పవర్ఫుల్ వర్కింగ్ స్ట్రాటజీ ఉన్నా అది ప్రాబబిలిటీ. సో ట్రేడింగ్లో ఎక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉండడానికి రీజన్ ఏంటంటే అందరూ కూడా ప్రాబబిలిటీ మైండ్ సెట్తో పనిచేయరు. నాకు ఈరోజు ప్రాఫిట్ వచ్చేయాలని చెప్పి ఇంకా అలాగా ట్రేడింగ్ రివెంజ్ ట్రేడింగ్ చేయడము, మార్కెట్ నా మాట వినాలనుకోవడము, నాకు ఈరోజు గ్రీన్తోనే క్లోజ్ చేయాలనుకోండి, ఇలాంటివి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేస్తే మనకి ట్రేడింగ్లో వర్కౌట్ అవ్వదు. సో ట్రేడింగ్ వదిలేయాలి మనం. వన్స్ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్పాను కదా 2500 రిస్క్ పెట్టుకుంటున్నాను, 5000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తానని. సో అలా ఫస్ట్ ట్రేడ్ చూస్తాను, సెకండ్ ట్రేడ్ కూడా చూస్తాను. సెకండ్ ట్రేడ్ కూడా నా స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తాను, అవాయిడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ట్రేడ్ అయితే ఇంకేం తీసుకోను. మ్యాక్సిమం లాస్ లిమిట్ అంతా 5000. ఎందుకు 5000 మ్యాక్సిమం లాస్ లిమిట్ అంటే రేపు ఫస్ట్ ట్రేడ్లో వర్కౌట్ అయిపోతే 5000 అనేది రికవర్ చేసేయచ్చు. అదే నేను అలా మార్కెట్తో ఫైట్ చేస్తూ ఇంకొక 2500 రిస్క్, ఇంకొక 5000 రిస్క్, అలాగే ఒక 30,000-45,000 అలా రిస్క్ చేస్తాను అనుకోండి ఒకే రోజు. అలాంటప్పుడు ఈ 30,000 రికవర్ చేయాలంటే నాకు ఎక్కువ వర్కింగ్ డేస్ పడతాయి. అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఎమోషన్స్ కూడా ఉండిపోతాయి. ఈ 30,000 లాస్ చేసాను, ఎలాగైనా రికవర్ చేయాలని చెప్పి రాంగ్ ట్రేడ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అదే ఒక రోజు 5,000 లూజ్ చేస్తాం అనుకోండి, పర్వాలేదు, స్టిల్ మనకి అది వ్యాలిడ్గానే ఉంటుంది. తర్వాత రోజు ఫస్ట్ ట్రేడ్ వర్కౌట్ అయిపోద్ది, కొన్ని సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయినా మనం కొంచెం గ్రీన్లోనే ఉంటాము. అండ్ మరి 2.5 lakhs క్యాపిటల్ అంటున్నారు, మనకి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది అంటే మినిమం మీరు డే ట్రేడర్ 2% వచ్చినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. నేను అంటుంది పర్ మంత్కి, పర్ డేకి కూడా కాదు. అదేంటి పర్ మంత్కి 2% అయితే ఇంకా మాకేం వస్తుందని చెప్పి అనుకుంటారు. బట్ ట్రేడింగ్ అంటే అంతే కదా, మీ క్యాపిటల్ అనేది ఎక్కువ పెంచుకోవాలి, సైజ్ అనేది ఎక్కువ ఉంచుకోవాలి. అంతేగాని మీరు జస్ట్ ఒక 10,000 20,000తో ట్రేడింగ్ వచ్చేసి ఇంకొక 100% ఒకే రోజు సంపాదించేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో 2% అంటే కొంచెం తక్కువ అనుకున్న వాళ్ళు 5% అన్నా సరే యూఆర్ గుడ్ ట్రేడర్స్, 10% అన్నా యూఆర్ తోప్ ట్రేడర్స్ అనమాట 10% అంటే. బట్ స్టిల్ అవుతుందా 10% ఒక 1 monthలో 10% తీసేయగలమా అని చెప్పంటే ఇట్ కెన్ హ్యాపెన్. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఆగస్ట్ మంత్ కదా, సో ఆగస్ట్ మంత్ రిపోర్ట్స్ చూపిస్తున్నాను, ఆగండి. సో ఇది ఈరోజు August 21st, అంటే మనకి ఇంకా అన్ని డేస్ ఇంకా అవ్వలేదు, జస్ట్ ఒక 20 days అయినా. 20 daysలో మళ్ళీ హాలిడేస్ ఉన్నాయి. సో August 1st నుంచి 21st ఎంత వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ 31,000 వచ్చింది. సో ఇది 31,000 విత్ 2.5 lakhs క్యాపిటల్ అంటే అంత ఆల్మోస్ట్ మోర్ దెన్ 10% కదా. సో అవ్వదని కాదు, బట్ ఓవరాల్ మనం ఏం చూసుకోవాలి, ఇప్పుడు 31,000 వచ్చింది కదా, 10% వచ్చింది అంటే నెక్స్ట్ మంత్ కూడా అంత వచ్చేస్తుంది అంటే అంత రాదు. అందుకని తగ్గొచ్చు, పెరగొచ్చు, మైనస్లో ఉండొచ్చు. బట్ ఓవరాల్ మనకి బయట అయితే శాలరీస్ మనం ఎలా చూసుకుంటామో పర్ మంత్ చేస్తారు, లేదంటే పర్ యానం ఇస్తారు, అలాంటివి క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ స్టాక్ మార్కెట్లో మనకి ప్రతి మంత్ గ్రీన్లో రావాలన్నా అవ్వదు. సో మీనివల్ ఇక్కడ డిమాండ్ జోన్ అని చెప్పాను కదా, 50,500 దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. 50,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను నేను. 50,400 బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్లో పెట్టుకుంటున్నాను. హెడ్జింగ్ కోసం 49,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టిన, అంటే 3 రూపీస్ ట్రేడ్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను చూస్తాను, ఎక్కడైనా బుల్లిష్ క్యాండిల్ లాంటిది ఏమన్నా ఫామ్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. 50,400 పుట్ ఆప్షన్ చూస్తాను ప్రైస్ యాక్షన్.
ఇక్కడ లాంగ్ వెళ్ళడానికి ఇక్కడ నిఫ్టీ ఏమో సిపిఆర్ దగ్గర ఉంది, బట్ ఆల్రెడీ సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ చేసింది, డేలో దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూస్తాను ఇక్కడ ఏమైనా క్యాండిల్ గ్రీన్గా టర్న్ అయితే ఇమీడియట్గా 50,400 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. సో గుర్తుపెట్టుకున్న ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడు కూడా మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు, కిందకు వస్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు. అఫ్కోర్స్ చాలామంది తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ ఈ లో ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ డిమాండ్ జోన్ ఇంపార్టెంట్. ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయినా ఈ లో బ్రేక్అవుట్ అయినా మార్కెట్ కిందకి రావచ్చు. బట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గరగా ఉంది. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా షార్ట్ వెళ్ళడానికి. సో ఇక్కడ చూస్తాను ప్రైస్ యాక్షన్ నాకు ఏమన్నా కొంచెం గ్రీన్ క్యాండిల్ లాంటిది ఏమన్నా కనిపిస్తే అప్పుడు 50,400 పుట్ ఆప్షన్ అనేది సెల్ చేయడానికి చూస్తాను. సో గ్రీన్ క్యాండిల్ అయితే తీసుకుంటామని చెప్పాను కదా. సో 50,400 పుట్ ఆప్షన్ 45 క్వాంటిటీస్ సెల్ చేశాను. ఇది 49,400 పుట్ ఆప్షన్ ఏంటంటే హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. అంటే క్యాపిటల్ సరిపోకపోతే మనకి ఇది హెడ్జింగ్ ఇస్తుంది. లైక్ 96 యావరేజ్ అయింది, మనం ఇందాక 120 చూసాను, బట్ ప్రైస్ ఇమీడియట్గా మూవ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు రిస్క్ ఎలా పెట్టుకోవాలనుకుంటే 2,500 డివైడెడ్ బై ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాం 45. సో 55 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 55 ప్లస్ 96.35. సో టోటల్ 151.90 వస్తుంది. అంటే 152 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అంటే 2,500 లూజ్ అయ్యేలాగా. ఓకే, సో 152 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను నేను. ప్రెజెంట్ అయితే 110 దగ్గరికి వచ్చింది, లాస్లో ఉన్నాము 400 అలాగా. స్టాప్ లాస్ నేనైతే 150 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 150 హిట్ అయితే ఎగ్జిట్ అవుతానండి. ప్రెజెంట్ ఇది 91 దగ్గర అలా ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ మీ అందరికీ కూడా ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. లైక్ మిమ్మల్ని ప్రీమియం ఛానల్ ఎవరైతే ఇంకా లేరో ఒకసారి నాకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ప్రీమియం ఛానల్ యాడ్ చేస్తాను. అది యాక్చువల్గా ప్రీమియం ఛానల్ గురించి చెప్పలేదు లైవ్ ట్రేడింగ్ చేసినప్పుడు, బట్ స్టిల్ ఓన్లీ లైవ్ ట్రేడింగ్ చేసినప్పుడు అందరూ కొంచెంమంది జాయిన్ అవ్వగలరు, కొంచెంమంది జాయిన్ అవ్వలేరు కదా. సో దానికోసం అంటే జాయిన్ అవ్వలేను, ఏదన్నా పని ఉండి జాయిన్ అవ్వలేని వాళ్ళ కోసం వాళ్ళు ఏమన్నా ప్రీమియం ఛానల్లో చూసి తీసుకుంటారు కదా అని చెప్పి ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా మీకోసమే ఇస్తున్నాను. నాకు ఒకసారి సెషన్ అయిపోయినప్పుడు కానీ లేదంటే తర్వాత కానీ మెసేజ్ చేస్తే నేను ప్రీమియం ఛానల్లో కూడా యాడ్ చేస్తాను మిమ్మల్ని. అంటే ఈ లెవెల్స్ ఏదైతే తీసుకుంటున్నానో నాకు మెసేజ్ చేయండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మార్కెట్ అయిపోయిన తర్వాత, అప్పుడు మిమ్మల్ని యాడ్ చేస్తాను. సో 45 ఇంటూ 96 వస్తుంది కదా. సో 45 ఇంటూ 96 అంటే ఎంత, ఆల్మోస్ట్ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఒకవేళ 0 వరకు వెయిట్ చేస్తే 4,300 వస్తుంది. అంటే మనకి ఇంకా యాడ్ చేయాలి పొజిషన్స్ అనేవి. సో ఇంకా నా సైడ్ మూవ్ అయితే అప్పుడు ఇంకా యాడ్ చేస్తాను, ఇంకొక 1 లాట్ కానీ 2 లాట్స్ కానీ యాడ్ చేస్తాను. సో ఈ ట్రేడ్కి క్యాపిటల్ ఎంత అయింది, సో ఎవరన్నా చెప్పగలరా? సేమ్ హెడ్జింగ్ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే ట్రేడ్కి నార్మల్గా 45 అంటే క్లోజ్ టు ఒక 3 lakhs కానీ 2.8 lakhs కానీ అవుతుంది. కానీ మనం ఎలా చేయడం వల్ల 49 ఫస్ట్ పుట్ ఆప్షన్ బై చేసి ఆ తర్వాత సెల్ చేయడం వల్ల జస్ట్ క్యాపిటల్ 88,251 అయ్యింది. ఓకే, సో క్యాపిటల్ బెనిఫిట్ కోసం ఇదైతే చూడొచ్చు. సో ఇది ప్రెజెంట్ 105 అలా ట్రేడ్ అవుతుంది. 150కి వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ కింద ఫామ్ అయింది, బట్ స్టిల్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి, ఎక్కడి నుంచి సపోర్ట్స్ ఉన్నాయి. సో పర్వాలేదు, మన సైడే మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా ప్రీవియస్ డే హై ఇంపార్టెంట్, లో ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ డే లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా ప్రొడక్ట్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. లేదు అక్కడ నుంచి సెల్లర్స్ కిందకి వచ్చి పుష్ చేశారనుకోండి, డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అయితే కిందకి రావచ్చు. సో ప్రెజెంట్ అయితే మనకి కాస్ట్ ట్రేడ్ అవుతుంది. సో నేను టోటల్ ఇప్పుడు ఇంకొక 15 క్వాంటిటీస్ యాడ్ చేశాను, టోటల్ 60 ఉన్నాయి, యావరేజ్ ఏమో 96 అయింది. ఇప్పుడు స్టాప్ లాస్ నేను తగ్గించుకోవాలి, ఎందుకంటే 2,500 డివైడెడ్ బై 60 అంటే 40 పాయింట్స్ వస్తున్నాయి స్టాప్ లాస్ నాకు. సో 41.6 పాయింట్స్ వస్తున్నాయి, 41 ప్లస్ 96.61. సో టోటల్ 138.27 పెట్టుకోవాలి. సో 140 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 140 హిట్ అయితే ఎగ్జిట్ అవుతాం. సో ఎందుకు మళ్ళీ క్వాంటిటీస్ యాడ్ చేసి ఇంకొక లాట్ అంటే ఇక్కడ కొంచెం ఆ సైడ్ మూవ్ అవుతున్నట్టు అనిపించింది. ఇక్కడ నిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్స్ అయితే తీసుకుంటున్నాయి కదా. సో ప్రెజెంట్ 1,300 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ 70 ఇచ్చాను స్కాల్పర్స్కి, ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది, గ్రూప్లో 70 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాం కదా. ఓకే, ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది, ఇక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు నిఫ్టీ ఇందాక నుంచి డేలో సపోర్ట్ తీసుకుంది కదా, వెళ్తుంది. ఇప్పుడు డే హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే బ్యాంక్ నిఫ్టీని కూడా కిందకి తీసుకురావచ్చు. నా స్టాప్ లాస్ బిలో ద డేలో. సో ఇది హిట్ అయితే క్లోజ్ చేస్తాను. మనకి ఆల్మోస్ట్
2000 వరకు వెళ్ళింది ప్రాఫిట్, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో ఓన్లీ స్కాల్పర్స్కి అయితే యాజ్ ఆఫ్ నో ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక్కడ బయర్స్ ఎక్కువ రావాలి, బయర్స్ ఎక్కువ వస్తే మనకి కొంచెం స్ట్రెంత్ యాడ్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది. లేదు ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది. 2500 లాస్తో క్లోజ్ చేద్దాం. ఓకే గ్యాస్, మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. లెవెల్ ఎంట్రీ తీసుకున్న దగ్గర కిందకి అయితే వచ్చింది. సో అందుకే మళ్ళీ ఎంటీఎం అనేది నెగిటివ్గా వచ్చింది. 140 హిట్ అయితే నేను క్లోజ్ చేస్తాను. మీరైతే పొజిషన్స్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి 150 వరకు వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితేనట్టే చూపిస్తుంది. సో లేదంటే ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను నేను. 113 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. ఆ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది, అంటే మార్కెట్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు ట్రెండ్ అనేది. సో ఇందాక 60 క్వాంటిటీస్ పెట్టినాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 90 క్వాంటిటీస్ 140 దగ్గర పెట్టుకున్నాను. అంటే 30 క్వాంటిటీస్ మళ్ళీ 140 వస్తే ట్రిగ్గర్ అవుతాయి. సో 60ని మాడిఫై చేసి 90 పెట్టుకున్నాను. 90 దగ్గర మనం బై అయితే చేద్దాము. ఎందుకంటే ఒకవేళ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మనలాగే లాంగ్ వెళ్ళిన అందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు, మార్కెట్ కిందకి మూవ్ అవుట్ అవ్వచ్చు. సో అందుకు పెట్టుకున్నాను. సో 140 హిట్ అయితే మళ్ళీ బై చేస్తాను అనమాట, లేదంటే కంటిన్యూ చేద్దాం. సో నిఫ్టీ ఏమవుతుంది, ప్రెజెంట్ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ అయినా సిపిఆర్ సపోర్ట్ ఇస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా డిమాండ్ జోన్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు లాస్ వస్తుంది అంటే మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను నేను, సెకండ్ రిస్క్ అయితే తీసుకుంటాను. ప్రెజెంట్ అయితే మన కాస్టే ట్రేడ్ అవుతుంది. ఇది 140 ఒకవేళ క్రాస్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను, బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ప్రైస్ యాక్షన్ కూడా చూస్తాను నేను. ఈ లెవెల్ కింద క్లోజ్ అయితేనే ఎంట్రీ తీసుకుంటాను, డిమాండ్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. సో ప్రెజెంట్ మళ్ళీ 500కి వచ్చింది. ఇందాక హై అయితే 2000 వరకు వెళ్ళింది మరి. సో చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. ఇది ఒకవేళ 50కి వస్తే అప్పుడు ఇంకా బై ఆర్డర్ ఏం చేయను, ఇంకా ఈ ట్రేడ్ కోసమే వెయిట్ చేస్తాను 50కి ప్రైస్ వస్తే. లేదు ఇప్పటి నుంచి ఇక్కడ సపోర్ట్ అయినా తీసుకొని మార్కెట్ కిందకి ఫాల్ అయితే నిఫ్టీ కూడా డేలో బ్రేక్అవుట్ అవ్వచ్చు, అప్పుడు హై ప్రాబిలిటీ ఉంటుంది మార్కెట్ కిందకి రావడానికి. సో చూద్దాం ఏమవుతుందో. సో బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అయింది, ఎగ్జాక్ట్గా డిమాండ్ జోన్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. నిఫ్టీ కూడా డే హై బ్రేక్అవుట్ అయితే ఇంకా హై ప్రాబిలిటీ, అప్పుడు ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మార్కెటింగ్ పైకి వెళ్తే నెక్స్ట్ రిజెక్షన్ R1P ఒకటి ఉంటుంది అంతే. సో ప్రెజెంట్ అయితే ఇంకా 500 అలానే ట్రేడ్ అవుతుంది. సో ఇది విన్ అయితే ఎంత విన్ అవుతాం ఇప్పుడు, 60 × 96 ఆల్మోస్ట్ క్లోజ్ టు 5400 పైన విన్ అవుతాం. అంటే లూజ్ అవుతున్నాం 2500 లూజ్ అవుతున్నాం, విన్ అవుతున్నప్పుడు 5000 విన్ అవుతున్నాం. సో ఇది 1:2 అని చెప్పి ఇందాక చెప్పాను కదా రిస్క్ మేనేజ్మెంట్. సో అలా చూడాలి. ఇది ఒకవేళ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. మార్కెట్ ఒకవేళ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్, ఇక్కడ ఎవరు బై చేస్తారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ కింద ఉంటాయి. సో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవగానే మార్కెట్ ఏంటి సెల్ అవుటర్స్ అని ట్రిగ్గర్ అవుతున్నట్టు కదా. సో అప్పుడు మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో చూద్దాము. నిఫ్టీ కూడా ఇప్పుడు అయితే ప్రెజెంట్ డే హై దగ్గరే ఉంది. డే హై దగ్గర నుంచి రివర్స్ అయితే నిఫ్టీ కూడా డేలో బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావచ్చు. సో అందుకు ఇది ఒకవేళ 140 కానీ లేదంటే డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్. సో ఫస్ట్ టైం ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేసాం కదా, తర్వాత ఆప్షన్ బయింగ్ చేస్తాను నేను ఒకవేళ ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే. సో చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏమవుతుందో. సో నిఫ్టీ హై అయితే ఆపేస్తుంది. ఇక్కడ డే హై ఇక్కడ టైట్ రేంజ్ ఉంది కదా, సో ఇది టైట్ రేంజ్ దగ్గర కన్సోలేషన్ అవుతుంది. ఈ కన్సోలేషన్ జోన్ అప్ సైడ్ బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో చూడాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ కన్సోలేషన్ మీనింగ్ అదనమాట, అంటే బయర్స్ సెల్లర్స్ అక్కడ ఫైట్ చేసుకుంటున్నారని. సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ కిందకి రావచ్చు. సో మనకైతే పైకే వెళ్ళాలి, పైకి బ్రేక్అవుట్ అయితేనే ఈ ట్రేడ్ వర్కౌట్ అవుతుంది. లేదా కిందకి వస్తుంది సెల్లర్స్ విన్ అవుతారంటే అప్పుడు డిమాండ్ జోన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయి మార్కెట్ అనేది కిందకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మరి. సో 70 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ అన్న 50కి అలా వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేయడమో లేదంటే పొజిషన్స్ యాడ్ చేయడమో చేస్తాను. ప్రజెంట్ లో అయితే ఆల్మోస్ట్ 39.50 అని చూపిస్తుంది, బట్ అంత వెళ్ళలేదు అనుకుంటా కదా. 40 కన్నా కిందకు వస్తే అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం. ఓకే 39 వరకు వెళ్ళింది కదా,
39 కన్నా కిందకి వెళ్తే అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 1500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు, ఎగ్జాక్ట్గా ఈ దగ్గర నుంచి హై నుంచి రిజెక్షన్ అయితే అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బయర్స్ స్ట్రెంత్ కూడా పాస్ తీసుకున్నారు. సో ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తుందా లేదంటే బ్రేక్ డౌన్ అవుతుందో చూడాలి. బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిఫ్టీ కూడా ఇప్పుడు డే హై రెసిస్టెన్స్ అండ్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది కదా, సో అక్కడి నుంచి రిజెక్ట్ అయితే అవ్వచ్చు. సో చూద్దాము మార్కెట్ కిందకి వస్తుందో లేదంటే ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుందో. సో ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది నిఫ్టీ, ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుంది. బట్ ఇంకా క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు, మరి క్యాండిల్ క్లోజ్ అవుతే అప్పుడు హై ప్రాబిలిటీ. సో ఈ లెవెల్ అలాగే బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా సెల్లింగ్ సైడ్ నేనైతే కొంచెం చూడట్లేదు. సో మార్చేసుకున్నాను మళ్ళీ స్టాప్ లాస్. 60 క్వాంటిటీస్ 140 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 140 హిట్ అయితే నాకు 2500 లాస్ వస్తుంది. అండ్ దెన్ ఇంకా ఈ ట్రేడ్ని అయితే ఆపేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ తర్వాత చూద్దాం. ఓకే, ప్రెజెంట్ అయితే ఇంకా బయింగ్ అయితే ఏం చేయను యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఏమైనా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి సెల్ చేస్తే ఈ జోన్ని అప్పుడే చూస్తాను. టిల్ దెన్ ఐ విల్ నాట్ టేక్ ఎనీ బయింగ్ ఆపర్చునిటీస్. ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాపర్ బులిష్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి మళ్ళీ విక్ అనేది ఫామ్ అవుతుంది. సో బయర్స్ అంత ప్రాపర్గా లేరు అక్కడ. సో అందుకే మన ప్రాఫిట్ కూడా డౌన్ అయితే అయింది. బ్యాంక్ నిఫ్టీ జోన్ బ్రేక్అవుట్ అయితే చూద్దాము. 50,500 కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఒకవేళ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు 50,500 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే చేస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా కన్ఫర్మ్ కాదు, అంటే ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కావాలి నాకు. 50,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే గైస్, 1:1 రిస్క్ రివార్డ్కి అయితే వచ్చింది. సో స్కాల్పర్స్ ఎవరన్నా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. అంటే మనం ఈ ట్రేడ్లో రిస్క్ ఎంత పెట్టుకున్నాము, 2500 పెట్టుకున్నాం కదా, 2500 అనేది హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ నుంచి డిమాండ్ జోన్, కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ హై కూడా బ్రేక్అవుట్ చేసి 20 MA బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు పైకి వెళ్తుంది. లేదు ఈ హై రెసిస్టెన్స్ ఇచ్చింది అనుకోండి మళ్ళీ మార్కెట్ కిందకే రావచ్చు, చెప్పలేము. సో క్యాండిల్ హై అయితే బ్రేక్అవుట్ అవ్వట్లేదు. ఇక్కడ విక్స్ చూస్తే రివర్సల్ అవుతున్నాయి, చూస్తున్నారు అక్కడ విక్స్ అనేవి. విక్స్ పైన టాప్లో టైల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అంటే సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారని. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే, కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటున్నాను. మహా అయితే వచ్చిన 2200 ట్రేడ్ అవుతుంది కదా, ఇది పోతుంది అంతే. సో స్టాప్ లాస్ 100 పెట్టుకున్నాను. 100 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇందాక నేను మీకు ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా, ఏంటది, ఎప్పుడైనా సిపిఆర్ యావరేజ్ కానీ నేరోగానే ఉంటే ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్అవుట్ విల్ బి హయ్యర్, అంటే మార్కెట్ ట్రెండింగ్ డే అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ డిమాండ్ జోన్ కూడా బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాం. ఆల్రెడీ 50 వరకు కూడా వచ్చింది కదా. డెప్త్ ఇందాక ఎంత చూసాము, 40 వరకు వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. ఆల్మోస్ట్ ఈ లెవెల్ నుంచి ఈ హై బ్రేక్అవుట్ అయ్యి 20 MA బ్రేక్అవుట్ అయితే అప్పుడు హై ప్రాబిలిటీ సిపిఆర్ని టచ్ చేయడానికి. యాక్చువల్గా మనకి స్పాట్ చార్ట్ ప్రకారం అయితే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఆల్మోస్ట్ ఒక 120 పాయింట్స్ పెట్టుకోవాలి, టార్గెట్ 240 పాయింట్స్ పెట్టుకోవాలి. సో సిపిఆర్ టచ్ అయితే లేదంటే ఫస్ట్ క్యాండిల్ హై టచ్ అయితే మనకి 1:2 అయితే వస్తుంది. సో ఇది టార్గెట్ దీనికోసం వెయిట్ చేద్దాము. స్టాప్ లాస్ అయితే ఇది ప్రెజెంట్ 2500 2600 ట్రేడ్ అవుతుంది. యా 3000 ప్రాఫిట్ వరకు కూడా వచ్చింది. సో 3500 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ నిఫ్టీ లెవెల్ ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వరి అవ్వాల్సింది ఓన్లీ R1 ప్యూట్ కోసం అంతే. సో టిల్ దెన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 20 MA ఉంది, 20 MA రెసిస్టెన్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా, సో ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ జరిగితే మార్కెట్ కిందకి రావచ్చు. ఓ పని చేస్తాను, లేదంటే మార్కెట్ ప్రాఫిట్ ఇప్పుడైతే ప్రెజెంట్ రిస్క్ ఫ్రీ, మనం రిస్క్ అయితే ఏం లేదు, అయితే ఒక 200-300 పోతుంది అంతే. అది పెద్ద వరి అవ్వాల్సిన పని ఏం లేదు. కాకపోతే విన్ అయితే అంత విన్ అవుతాం. 6 4 2400 ఎక్స్ట్రా వస్తుంది, అంటే క్లోజ్ టు ఒక 5500 అలా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది 4000 క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం. అంటే ఒక 1% వచ్చేలాగో లేదంటే 1.5% వచ్చేలాగా అప్డేట్ చేసుకుందాం. 4000 ప్రాఫిట్ రానివ్వండి. అండ్ రిమైనింగ్ ఎవరైనా స్కాల్పర్స్ ఏమైనా తీసుకుంటారా, ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళైతే నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి వాట్సాప్లో. I like the way you're updating stop loss
స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా నేను ఎంత సంపాదించాలి అంత సంపాదించాలి అన్న దాని మీద ఉండదు. ఎప్పుడు కూడా మనం రిస్క్ తగ్గించుకోవాలి. రిస్క్ తగ్గించుకుంటేనే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏమనుకున్నాము, ఈ లెవెల్ జోన్ బ్రేక్ అయితే ఇమీడియట్గా మనం షార్ట్ ఎంట్రీ వెళ్దాం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ నిఫ్టీ ఈ లెవెల్లో బ్రేక్ అవుతున్న కొద్దీ మన వ్యూ అనేది మారిపోయింది. సో ఇంకా బేరిష్ సైడ్ అయితే లేను, ఇంకా ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాను. అయితే మనకి ప్రాఫిట్ ఇంకో 5,000 వస్తుంది, లేదంటే ఇంకా ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. బ్రేక్ ఈవెన్తో క్లోజ్ చేద్దాము. రిస్క్ తగ్గించుకోవాలి అంతే. మా ఓవరాల్ మనం అయితే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిస్క్ తగ్గించుకొని దాని మీదే ఉండాలి. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ 20 EMA రిజెక్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు మార్చుకుంటాను స్టాప్ లాస్. 3,500 ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా 1,500 రావాలి కదా. 1,500 కోసం 3,500 రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఒక 1,000 రూపీస్ రిస్క్ చేద్దాం అంతే. 1,000 డివైడెడ్ బై 60 అంటే ఒక 16 పాయింట్స్ పెట్టుకోవాలి. 35 + 60 అంటే ఒక 50. ఓకే, 50 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను. 50 పెట్టుకుంటున్నాను. 50, 51 అలా పెట్టుకున్నా. ఓకే, 3,500 ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కాబట్టి 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 50 హిట్ అయితే, లేదంటే 2,500 వస్తే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇంకా వచ్చే ప్రాఫిట్ ఎంత 1,500 వస్తుంది. దానికోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? 10:30 అయింది, 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 5 అవర్స్ వెయిట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ 90 పెట్టుకున్నారా? నాకు అర్థం కాలేదండి. 50,500 పుట్ ఆప్షన్ తీసుకున్నారా? సరే ఆగండి, మైక్ ఆన్ చేస్తాను. చెప్పండి ఏంటి? యాక్చువల్గా నేను 50,400 తీసుకోవాలి అనుకున్నా, 50,500 తీసుకున్నా. 157 లో సెల్ చేశాను. సెల్లే కదా చేశారు. సెల్ చేశాను, 157 లో సెల్ చేశాను. నా ఏంటంటే అది ప్రాఫిట్ లోనే ఉంది. స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు స్టాప్ లాస్ 90 తీసుకొచ్చుకున్నా. ఆ ప్రైస్ అనేది ఇప్పుడైతే 78 లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. అంటే మీరు పని చేయండి, మీరు రిస్క్ ఎంత పెట్టుకున్నారన్నారా ట్రేడ్లో? 7,500. 7,500 వచ్చాక మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అలా పెట్టుకోండి. ఓకే, 8,000 వరకు ప్రాఫిట్ లోనే ఉంటుంది, ఈవెన్ 90 లో ఎగ్జిట్ అయినా సరే నేను. ఓకే, పర్వాలేదు అయితే అలాగే. ఇంకా మీరు ఆపోజిట్ ట్రేడ్ తీసుకున్నారేమో అనుకున్నాను. ఆపోజిట్ చాలామంది అలాగే చేస్తుంటారు. ఆపోజిట్ ట్రేడ్స్ తీసుకోకండి. అంటే ట్రెండ్ నేను ఏది తీసుకున్నా దానికి ఆపోజిట్గా చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడైతే 20 EMA రిజెక్షన్ ఉంది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, నేను దేనికోసమైనా భయపడతాను అంటే సిపిఆర్ కాకుండా ఓన్లీ 20 EMA కోసం భయపడతాను. అందులోనూ స్లోపింగ్ 20 EMA అయితే ఇంకా భయము. సో 43 ట్రేడ్ అవుతుంది, 50కి వస్తుంది. సో 50కి వస్తే మనకి 2,500తో క్లోజ్ చేద్దాం డే. అండ్ 20 EMA రిజెక్షన్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా. అండ్ నిఫ్టీ కూడా ఇందాక చెప్పాను కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏముంటుంది? R1P ఒకటి ఉంటుంది. సో R1P కూడా ఇంపార్టెంటే. సో ఫాలో త్రూ కూడా ఇక్కడ రెడ్ బార్ వస్తుంది. సో రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 20 EMA దగ్గర ఉంది, అండ్ వేరేజ్ నిఫ్టీ కూడా R1P దగ్గర ఉంది, ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియాస్. ఓకే గైస్, ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 3 రెడ్ బార్స్ వచ్చాయి కదా. అండ్ నిఫ్టీ కూడా 600 నుంచి రిజెక్షన్ అయితేనే ఉంది. సో స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, 50 పెట్టుకున్నాం కదా. సో 2,700 ఇస్ టుడేస్ ప్రాఫిట్. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, అనాలిసిస్ ఏంటి? సో మార్నింగ్ మార్క్ చేసుకున్నాం కదా ఇంపార్టెంట్ లెవెల్స్, హై ఇంపార్టెంట్ అండ్ లో ఇంపార్టెంట్ అంటే లో ఇంపార్టెంట్ అని చెప్పి మార్నింగ్గా డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే డిమాండ్ జోన్ ఉంది ర్యాలీ. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నాము. మనం చెప్పాలంటే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, అంబుష్ ఎంట్రీ వేరు, సేఫ్ ఎంట్రీ వేరు, కన్వెన్షనల్ ఎంట్రీ వేరు. సో ఇక్కడ ఎందుకు అంబుష్ ఎంట్రీ అంటే మనం ఆల్మోస్ట్ క్యానెట్ క్లోజ్ అవ్వకముందు ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాము. టార్గెట్ 2 hour వరకు వెయిట్ చేయొచ్చు, బట్ స్టిల్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది. సిపిఆర్ యావరేజ్ టు నేరో కదా, 20 EMA దగ్గరకి కిందకి స్లోప్ అవుతూ వచ్చింది. సో వన్స్ ప్రాఫిట్ ఎప్పుడైతే 3,600, 700 అలా వెళ్ళిందో ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ అయితే చేసుకున్నాము. అండ్ ఈరోజు సిపిఆర్ కూడా యావరేజ్ టు నేరో ఉంది కాబట్టి బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రాదర్ దెన్ పుల్ బ్యాక్స్. అలాగని చెప్పి 100% ఏం కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ ఉంటే ఆల్మోస్ట్ 100 హై వరకు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు అయితే కాస్ట్ 50 దగ్గర ట్రేడ్ అవుతుంది, 50 దగ్గర ఎగ్జిట్ అయితే అయిపోయి 1:1 రిస్క్ రివార్డ్ ఈరోజు తీసుకున్నాము. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి, మైక్ ఆన్ చేస్తాను, సెషన్ క్లోజ్ చేద్దాము.
Did you ever consider VCR and max pen when trading? ఓకే, నేను నాన్ డైరెక్షనల్ ఏం తీసుకోను, మనం అంతా ఓన్లీ డైరెక్షనల్ బేస్డే. అండ్ పర్ డే ఓవర్ ట్రేడింగ్ ఏం చేయము. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు సెకండ్ ట్రేడ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ 1:2 రాలేదు కాబట్టి వచ్చిన ప్రాఫిట్ అనేది ఒకవేళ ఇన్ కేస్ సెకండ్ ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకోండి, వచ్చిన ప్రాఫిట్ అనేది పోతుంది. అని ఇంతసేపు చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా. సో అందుకే నెక్స్ట్ ఏమి ఆపర్చునిటీస్ నాకేం కనిపించట్లేదు. యాడ్ చేస్తానండి, నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాడ్ చేస్తాను ప్రీమియం ఛానల్లో కూడా. సో మైక్స్ ఒకసారి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు, ఎగ్జిట్ ఎక్కడ తీసుకున్నారు. ఎవరైనా హోల్డ్ చేస్తున్నారా అంటే 0 వరకు హోల్డ్ చేస్తారని చెప్పి అన్నారు. సో హోల్డ్ చేసుకుంటా అంటే మీ ఇష్టము, అంటే ప్రాఫిట్ రాదు లాస్ రాదు ఒకవేళ ఇది మళ్ళీ 100కి వెళ్తే. సో అలా హోల్డ్ చేసుకుంటా అంటే మీ ఇష్టం. కానీ వ్యూ ప్రకారం అయితే 20 MA స్లోప్ అవుతుంది, ఎగ్జాక్ట్గా అక్కడే రిజెక్షన్ కూడా తీసుకుంది కాబట్టి మార్కెట్ ఏదైనా జరగవచ్చు. ఐదర్ ఈ డిమాండ్ జోన్ సపోర్ట్ ఇచ్చింది అనుకోండి కంటిన్యూ అవ్వచ్చు. వాట్సాప్ నంబర్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇట్స్ 7815884301 అండి. చూడండి స్క్రీన్ మీద పెడుతున్నాను. ఎవరైతే నాకు ప్రీమియం ఛానల్లో లేరో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ప్రీమియం ఛానల్లో యాడ్ చేస్తారు. సో నెంబర్ నోట్ చేసుకోండి, 7815884301. వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేసి నాకు పేమెంట్ స్క్రీన్ షాట్ పెడితే ప్రీమియం ఛానల్లో కూడా యాడ్ చేస్తాను. అంటే అన్ని రోజులు మీరు ఫ్రీగా ఉంటారని ఏం కాదు కదా. సో అందరూ ఫుల్ టైం ట్రేడర్స్ ఉండొచ్చు, పార్ట్ టైం ట్రేడర్స్ ఉండొచ్చు. ఒకవేళ ఏమన్నా ట్రేడ్ ఛార్జింగ్ కూడా ఉండకపోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో దానికోసం మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. అంటే నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నామో అది గ్రూప్లో అప్డేట్ చేస్తాం. కాకపోతే మీకు ఇందులో అడ్వాన్స్గా ఉంటుంది, గ్రూప్లో కొంచెం స్లైట్గా డిలే వస్తుంది, బట్ స్టిల్ లెవెల్స్ అనేవి కరెక్ట్గానే వస్తాయి. లెవెల్స్ మిస్ అయితే లెవెల్స్ పోస్ట్ చేయము, కానీ లెవెల్స్ అనేవి కొంచెం కరెక్ట్గానే వస్తాయి. ఇది ఇంకా 50 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది ఇక్కడ డిమాండ్ జోన్ నుంచి పాజ్ అయితే తీసుకుంది, బట్ చెప్పలేం. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే మనకి మార్కెట్ S2P దాకా కూడా వచ్చేయచ్చు. ఓకే గైస్, ఫైన్. అయితే సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. చాట్ బాక్స్లో పెట్టండి మీ ప్రాఫిట్స్ ఎంతో, లేదంటే నాకు స్క్రీన్ షాట్స్ చేయండి, మా వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ పెట్టండి. అండ్ ఇట్స్ స్మాల్ ప్రాఫిట్ బట్ స్టిల్ ఓకే, ఇట్స్ గుడ్ బిగినింగ్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ రివార్డ్ పొజిషన్ సైజింగ్ కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్తో పాటు పొజిషన్ సైజింగ్ కూడా ఇంపార్టెంటే. పొజిషన్ సైజింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు క్యాపిటల్ ఎంతో చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ సపోజ్ ఇది ఎంత వచ్చింది, 2500 వచ్చింది, 1% వచ్చింది. 2.5 lakhs క్యాపిటల్కి 2500 1% వచ్చింది. సో దానికి తగ్గట్టు పొజిషన్ తీసుకున్నాను. ఎవరికన్నా 2.5 lakhs కన్నా తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు అందరూ కూడా తక్కువ లాట్స్తోనే చేయండి, ఎక్కువ లాట్స్ ఏం చేయకండి. ఓకే, సో కొన్ని రోజులు లేదు ఓన్లీ అబ్జర్వ్ చేస్తున్నాను, నేనేం ట్రేడ్ చేసుకోవట్లేదు, ట్రేడ్ అంతా నా ఇష్టం అనుకుంటే అది మీ ఇష్టం. ఓకే, మీరేమి ట్రేడ్ సైజ్, బట్ స్టిల్ చెప్పేస్తున్నాను కదా, మీరు ఈ 23 days ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా 5000, నేనైతే 5000 లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, 5000 ఇంటూ 23 అంటే ఎంత, ఆల్మోస్ట్ 1,15,000 పోవడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే ప్రతిరోజు లాస్ ఎప్పుడైతే 5000 పెట్టుకున్నామో అప్పుడు జరుగుతుంది, అని ప్రతిరోజు లాస్ ఏం రాదు కదా. సో ఫర్ సపోజ్ ఈరోజు 2500 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 5000 మిగిలినట్టు ప్లస్ 2500 ప్రాఫిట్ వచ్చినట్టు, అంటే 7500 మనం సేఫ్ అయిపోయినట్టు. సో 1,15,000లోంచి 7,500 మనం ఆల్రెడీ సేఫ్ అయిపోయాం. ఇంకా 1,07,500. ప్రతిరోజు లాస్ ఏం రాదులే, కానీ జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. మీరు రెడీగా ఉండాలంటే రెడీగా ఉండండి. ఈ ఎంటైర్ అమౌంట్ ఓకే 2001 ప్రాఫిట్ వచ్చిందో, ఫైన్.
వాట్సాప్లో పెట్టండి స్క్రీన్ షాట్స్, ఇక్కడ కాదు. ఓకే గైస్, అయితే సో డన్ ఫర్ ది డే, సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఎవరికేం డౌట్స్ లేవు కదా? యా, ఓకే, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.